అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హిందూపూర్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పరిస్థితులు అయితే దారుణంగా ఉన్నాయని చెప్పేసి పేరెంట్స్ ఏకంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి పరిస్థితులు. అక్కడ ఆవరణలో పాములు కానీ తేళ్లు కానీ వస్తున్నటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా అక్కడ సీనియర్స్ దాదాపు 500 మంది వరకు ఉండేటువంటి అక్కడ స్ట్రెంత్లో సీనియర్స్ వచ్చేసి చిన్నపిల్లల్ని దారుణంగా కొడుతున్నారని చెప్పేసి ఏవైనా ఇవ్వాలి మీరు చెప్పింది చేయాలి అన్నట్టుగా కొడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ ఎవరు పర్యవేక్షణ అనేది సరిగా లేదు అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మళ్ళీ పేరెంట్స్ కానీ అధికారులు కానీ చాలామంది వచ్చారు. ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అంబేద్కర్ రెసిడెన్షియల్ హాస్టల్స్ ఇవి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్. ఆ హాస్టల్స్లో 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టూడెంట్స్ ఉంటారు. సీనియర్ స్టూడెంట్స్ వచ్చి జూనియర్ స్టూడెంట్స్ని బుల్లీ చేస్తున్నారు. కొట్టడం, కడుపు మీద కొట్టడము, తిట్టడము, మీరు మాకు బిస్కెట్లు తీసుకురండి, అవి తీసుకురండి, ఇవి తీసుకురండి, లేకపోతే తంతాం మిమ్మల్ని అని ఇట్లాంటివన్నీ బుల్లింగ్ ఉందన్నమాట. హెరాస్మెంట్ అంటే ఎంత ఉందంటే సూసైడ్ చేసుకోవడానికి బీగం చెవులు కూడా మింగుతున్నారంట. సార్ ఇంకా అక్కడ పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. పాములు కానీ ఇటువంటివి కూడా వస్తున్నాయి. పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు, భయపడుతున్నారు అనేది కూడా ఒకటి. దీన్ని మీ దృష్టికి ఎంతవరకు? దీంట్లో ఏమంటే అక్కడ బండలు చీలిపోయినాయి. అది ఇట్స్ 84 బిల్డింగ్ అంట. ఇట్స్ వెరీ ఓల్డ్. రామారావు గారు ఉన్నప్పుడు పెట్టిన బిల్డింగ్ అని అంటున్నారు. అక్కడ బండలన్నీ పైకి లేచినాయి. ఆ బండలన్నీ పైకి లేయడం మూలన దాని కిందికి వీళ్ళు ఎప్పుడో సెలవుల్లో అక్కడ ఇక్కడ పోయినప్పుడు దాని కిందికి తేళ్ళు, జర్రులు ఇవన్నీ దాని కిందికి దూరుతాయి. వీళ్ళు పిల్లలు పడుకున్నప్పుడు కానీ పిల్లలు వాటిని పట్టుకుని దూరం పాడేయడము, లేకపోతే ఇంకా దానిలంతా చంపడము ఇట్లాంటివంటే జరుగుతున్నాయి. ఇదెవరో అబ్బాయి బెడ్షీట్ మీదకి తేలు వచ్చిందంట. ఇంకొక అబ్బాయి వీళ్ళ నాన్న ఆడ పండుకుంటే జర్రి వచ్చిందంట బ్యాగ్ మీదకి. అంటే తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు పోయి హాస్టల్లో పడుకుని ఎట్లా ఉన్నాయి పరిస్థితులు అని చూసేటువంటి అరేంజ్మెంట్ ఉంది కాబట్టి తల్లిదండ్రులు కూడా పడుకున్నప్పుడు వాళ్ళు ఇట్లా ఉంది ఈ స్కూలు, కాబట్టి దీన్ని మనము సీనియర్ ఆఫీసర్స్ దగ్గరికి తీసుకొని పోయి మనం చెప్పాల్సిన అవసరం ఉంది అని వాళ్ళు బాధ్యతాపరంగా వచ్చినారనమాట. ఏంటి సార్ మీ దృష్టికి వచ్చిన అంశాలు ఏంటి సార్? మల్లుగూరులో చదువుతున్నారు. వాళ్ళకు అబ్బాయి పేరు విజయ్ కుమార్ అనే అబ్బాయి వచ్చేసి కడుపు నొప్పితో బాధపడుతున్నాడని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ నర్సు మీ అబ్బాయి చాలా బాధపడుతున్నాడు, మీరు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి పేరెంట్స్కు ఇన్ఫార్మ్ చేసినారంట. ఆ పేరెంట్స్ అక్కడ వెళ్ళి చూస్తే అబ్బాయికి సీరియస్గా ఉన్నందువల్ల అక్కడ పడుకొని మరుసటి రోజు హిందూపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేసినారని పేరెంట్స్ చెప్తున్నారు. 4 days వరకు అక్కడే ఉన్నారంట. 4 days తర్వాత మరీ స్కూల్లో మళ్ళీ అక్కడ వదిలేసి వద్దామని వెళ్తే అబ్బాయి బాగాలేదు కదా, బాగున్న అబ్బాయిని మరి ఇక్కడే ఎందుకు పెడుతున్నారు, మీ ఊరికి తీసుకొని పోయి పూర్తిగా రికవర్ అయిన తర్వాత తీసుకురండి అని చెప్పారంట. ఆ అబ్బాయిని పిలుచుకొని వాళ్ళు వచ్చారు ఇక్కడికి. ఆ అబ్బాయిని ఇంకొక అబ్బాయి 2 అబ్బాయిలు పిలుచుకొని వచ్చారు. ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చిన తర్వాత కడుపులో ఇంకా నాకు ఎక్కువగా పెయిన్గా ఉంది, తర్వాత వామిటింగ్స్ ఇవి కూడా ఉన్నాయని అంటే ఎందుకు ఈ విధంగా జరిగిందంటే అక్కడ ఉన్న పెద్ద పిల్లలు బాగా వాళ్ళని ర్యాగింగ్ చేయడము, హరాస్ చేయడం చేస్తున్నారని పెద్ద పిల్లడు కూడా కడుపులో చాలా గట్టిగా కొట్టాడంట. అలా కొట్టినందువల్ల నాకు ఇలా జరిగిందని అబ్బాయి కంప్లైంట్ చేశాడంట. అక్కడున్న పరిస్థితులు ఆ బండలు చీలిపోవడము, సరిగా లేకపోవడము, రూమ్స్ బాగా లేకపోవడము, అక్కడ మధ్య జర్రీలు కానీ తేళ్ళు కానీ వచ్చేసి పడుకున్నప్పుడు రాత్రి బెడ్షీట్ల పైన పాకుతున్నాయి, ఇలాంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయి. పరిస్థితులు కూడా బాగలేవు. మరి ఆ పిల్లలు అందులో పిల్లల తల్లిదండ్రులు కూడా రాత్రి ఉన్నప్పుడు పెద్ద పిల్లలు విపరీతమైన అల్లరి చేశారంట. రాత్రి 12 గంటల వరకు కూడా దెబ్బ సౌండ్లు చేయడము, పాత్రలు ఇలాంటి కొట్టడం, ప్లేట్లు కొట్టడం ఇలాంటివన్నీ అల్లరి చేస్తుంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళని పోయి దబాయించి ఏంటి ఇలాగ అల్లరి చేస్తున్నారు, మీరు ఇట్లా చేస్తే కంప్లైంట్ చేస్తామంటే సర్దుకున్నారంట. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అబ్బాయిలు వచ్చేసి ఆ విధంగా కడుపు నొప్పి బాధపడడం మిగిలిన విషయాలు ఇట్లా ఉంటున్నాయి. కాబట్టి ఏం చెప్తారండి? ఎస్పెషల్ ఎక్కడ చూసిన హాస్టల్స్లో చాలా మటుకు పిల్లల పరిస్థితి కొంచెం చాలా దారుణంగా ఉంటుంది. దీని మీద ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏం చేయాలంటే? యాక్చువల్గా ఇప్పుడు డిసిఓ గారు చెప్తుండేది ఏమంటే గురుకుల పాఠశాలలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ పాతవి, తర్వాత బిల్డింగ్స్ అంతా ఊడిపోయినాయి, తర్వాత బిల్డింగ్స్ అన్నీ చాలా శిథిలావత స్థితిలో ఉన్నాయి అనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు డిసిఓ గారు అంటున్నది ఏమంటే ఇట్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ మ్యాటర్. గవర్నమెంట్ నుంచి ఏదన్నా నిధులు కేటాయించి నిధులు రిలీజ్ అయితే మేమేమన్నా ఆ బిల్డింగ్స్కి సంబంధించిన సమస్యలను కానీ కొత్త బిల్డింగ్స్ కానీ మేము ఎస్టాబ్లిష్ చేయొచ్చు, తర్వాత ఆ బిల్డింగ్స్ని మేమేమన్నా కొత్తవి కట్టియచ్చు. అది మా పరిధిలో ఉండేది కాదు. ఇట్ ఈజ్ ఏ గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు వాళ్ళు ఇచ్చే ఫండ్స్ నిధుల వల్ల ఏదైనా మేము చేయగలము అంటున్నారు. తర్వాత పిల్లలకు సంబంధించి ఆహారము కానీ చదువు కానీ ఇలాంటి విషయాల మీద మేము చాలా
కఠినంగా ఉంటాము, మంచి చదువు తర్వాత పౌష్టికాహారము పిల్లలకు అందే విధంగా మేము చూసుకుంటాము అనే విషయము మాకైతే డీసీఓ గారు తెలపడం జరిగింది. ములుగూరులో ఎస్పెషల్లీ చిన్న పిల్లల్ని తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవరైతే పెద్దవాళ్ళు పిల్లలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదివే పిల్లలు చిన్న పిల్లల మీదకి వాళ్ళ మీదకి దౌర్జన్యంగా చిన్న రౌడీజం లాగా ప్రవర్తిస్తున్నారనేది పేరెంట్స్ ద్వారా పేరెంట్స్ ద్వారా మాకు తెలిసిన ఈ యొక్క సమస్యని డీసీఓ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. డీసీఓ గారు ఈ యొక్క సమస్యని ఒక పేపర్ రూపంలో మా దృష్టికి తీసుకురాగలిగితే మేము ఈ యొక్క సమస్యను తీర్చుతాము, ఖచ్చితంగా ఇలాంటివి లేకోకుండా మేము చర్యలు తీసుకుంటాము అనే విషయాన్ని అయితే మా యొక్క ఇన్ఫార్మ్ మ్యాక్ సంస్థకు వాళ్ళు తెలపడము సంతోషదగ్గ విషయము. అదే విషయాన్ని మేము డీసీఓ గారికి తెలిపాము. ఇలాంటి విషయాలు మరీ పునరావృతం కాకోకుండా చర్యలు తీసుకోవాలని మేము డీసీఓ గారిని కోరడం జరిగింది. ఆయన కూడా మా ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి చర్యలు కానీ జరగకోకుండా ఖచ్చితంగా మేము దాని మీద చర్యలు తీసుకుంటామని విజిట్ చేస్తామని ఖచ్చితంగా మనకు మాట ఇవ్వడం జరిగింది. మేము కూడా మా సంస్థ ద్వారా ఈ యొక్క విషయాలను మేము కూడా ప్రత్యక్షంగా తల్లిదండ్రులు చెప్తున్నారు, ఆ తల్లిదండ్రులు చెప్పే విషయాలను కూడా మేము కూడా ప్రత్యక్షంగా ఆ యొక్క పాఠశాలని మేము సందర్శించి అక్కడ ఏమన్నా సమస్యలు ఉంటే తిరిగి వాటిని డీసీఓ గారి దృష్టికి తీసుకొని వచ్చి ఆ సమస్యలు ఖచ్చితంగా సాల్వ్ అయ్యే విధంగా పిల్లలు క్షేమంగా మంచి ఆహారంతో మంచి విద్య వాళ్ళకి అందే విధంగా మా సంస్థ ద్వారా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆర్టీవీ వాళ్ళకి తెలియజేయడం అయింది. ధన్యవాదాలు. కొడతారు సార్, కొట్టి ట్యాప్లన్నీ ఇరుక్కొట్టినారు, అది బండ్లన్నీ పగిలిపోయి బెడ్షీట్ మీదకి తేళ్ళు మండ్రి గబ్బలు అవన్నీ ఎక్కుతున్నాయి సార్. పెద్ద నళ్ళు వచ్చి సెకండ్ ఇయర్ నళ్ళు కొడుతున్నారు సార్. ఎన్నవన్నీ తినేటివి అని ఇకపోతే మమ్మల్ని కొడతాడు సార్. ఇవ్వండి అని మళ్ళీ కొడతాడు సార్. సార్ చెప్తామంటే చెప్తారా అని కొడతాడు సార్. అంటే ఏ క్లాస్ చదువుతున్నాను నువ్వు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు సార్? లాస్ట్ ఇయర్ నుంచి ఉంటున్నాను సార్. ఏ క్లాస్? 6th క్లాస్ సార్. ఇప్పుడు అన్న వాళ్ళు కొడుతున్నారని చెప్పేసి మేడం వాళ్ళకి ఎవరు చెప్పలేదా? చెప్పినాం సార్. మేడం వాళ్ళు కొట్టింటే మళ్ళీ గ్రౌండ్ టైంలో మమ్మల్ని వచ్చి కొడుతున్నారు సార్. భయం ఉంది సార్. పిల్లోని కొట్టినారు పెద్ద పిల్లలు. గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినాను. అడ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ పిలుచుకొని పోతే మేడం వాళ్ళు బాగలేదు, మళ్ళీ పిలుచుకొని పోయినారు. మున్సిపల్ మేడంతో పోతే ఆ మేడం లేదు టౌన్ పోయింది అన్నారు. ఆడ కలిసి వచ్చినాము. ఇంటికాడ పోతే లేకపోయా. ఆడ బండలతో రోజు పండుకున్నాను. నా మీద కూడా ఎక్కింది. ఆడ బండలన్నీ చీలిపోయినాయి. ఆడ కసువు కూడా సరిగ్గా నొక్కేవాళ్ళు లేరు. పిల్లలు ఇంటికాడ దాకా నిద్రపోరు వదిలేను. చిన్న అఘోరంగా ఉంది పిల్లలకు మాత్రం సార్. ఆడ మా అబ్బాయిని 4 రోజులు అడ్మిట్ అయినాను సార్. ఎందుకున్నాను కడుపు నొప్పితో. వాటికి బయట కూడా ఎక్స్ట్రా తీపించినారు. బయట కూడా తీపించినాను. వాటికి కొంత దెబ్బ తగిలిందని మళ్ళీ బయటకు రాపించినాను. పిల్లోడు పోవాలంటే నేను ఆ స్కూల్లో పోను సార్, నేను వేరే స్కూల్లో జాయిన్ అవుతాను అంటున్నారు సార్. ఇప్పుడు ఆ స్కూల్లో కొడతారు నన్ను. పెట్లు కూడా ఇరుగొట్టినారండి సార్. పెట్లు కూడా ఇరుగొట్టారు చిన్న పిల్లలు. కరెంటు పోతేనే కూతులేయడం, పిల్లలు ఒకరోజు నిందలు పాడడము. ఒక పిల్లని బుర్ర పగిలింది బాగా ఆ రోజు నీ పిల్లని నీ వేసుకున్నానా మళ్ళీ మరణ పొద్దు ఒక పిల్లోడు బీంచోళ్ళు మింగింది. మళ్ళీ ఆయన మాయా తోలుకొని వచ్చింది. బీంచో మింగినాడు అన్న ఇట్లా పిల్లోడని. ఎందుకు మింగినాడో మనకు తెలుసు సార్. ఆ పిల్లోడు ఎందుకు మింగినాడో ఏమి కాదు. ఆమె తోలుకొని వచ్చింది హాస్పిటల్లో. అన్న ఇట్లా పిల్లోడు బీంచోళ్ళు మింగినాడు అన్న అని. నాతోనే డబ్బులు లేకపోతే 100 రూపాయలు తీసుకుంది. ఆమె కూడా ఇప్పించుకొని ఆ పిల్లని చూపించి మళ్ళీ స్కూల్లో పోయినాక 100 రూపాయలు వెనక్కి ఇచ్చేసింది. అట్లా జరుగుతుంది సార్ ఆ స్కూల్లోనూ. అందుకే సార్ దగ్గర వచ్చి కలిసిపోదామని వచ్చినాం అంతే. సార్ మేము చూసుకుంటాం లేదంతా నేను చేస్తాను లేదు. జరిగింది మీ గురుకుల పాఠశాల మీ అబ్బాయిని చేర్పించారు, అక్కడ పరిస్థితి సార్ మా అబ్బాయిని చేర్పించినాము. చేర్పించిన తర్వాత ఫస్ట్ రోజు పోతేనే జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన పేరెంట్స్కి ఫోన్ చేస్తే కర్రలు తీసుకొని కొడతారంట సార్. కర్రలు తీసుకొని కొట్టి ఆ పిల్లోడు చిన్నగా అయిపోయి మళ్ళీ పోయి చూస్తే మేడంని అడిగితే మాకేం తెలుసు అన్న, మాకు ఫోన్లు చేసే నెంబర్లు కూడా లేవు. మేడం ఆ పిల్లోని నెంబర్ చెప్తాడంటే నెంబర్ కూడా చెప్పలేదు సార్ అని అన్నీ. మేడం అంటే ఇప్పుడు మేము పోయి బాధపడి కొంచెం మారిస్తే ఈడ అరసద్దండి, మీరు ఊరికి పిలిచిపోయి ఏమైనా చేసుకోండి అని అన్నారు సార్. హిందూపూర్ ఆడ ఏదైతే గురుకుల పాఠశాల హాస్టల్లో జరుగుతున్నటువంటి మొత్తం మీద అక్కడ జరుగుతున్నటువంటి తతంగంపై పేరెంట్స్ కూడా అక్కడ డీసీఓని కలవడానికి వచ్చినటువంటి పరిస్థితి. మరి డీసీఓ ఏం చెప్తారు ఆయన మాట్లాడే ప్రయత్నం సార్? పేరెంట్స్ వచ్చి కలిశారు, ఏంటి ఆ పరిస్థితులు ఏంటి? యాక్చువల్గా వాళ్ళ చెప్పిన సమస్య ఏమంటే పిల్లల్లో పెద్ద సీనియర్ పిల్లలు బుల్లింగ్ చేస్తున్నారని, తర్వాత
కింద చాలా ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి కింద బండలు కానివని ప్రాపర్గా లేవని వాళ్ళు చెప్తున్నారు. బుల్లింగ్ సంబంధించి నేను ప్రిన్సిపల్ గారితో ఇప్పుడే మాట్లాడాను. పిల్లల్ని వాళ్ళు కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ వాళ్ళ హౌస్ మాస్టర్లు చెప్పించడం కానీ అది రెక్టిఫై చేస్తాము. ఇంకా బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్ సంబంధించి అక్కడ కొంచెం ఇష్యూస్ ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే 1984 బిల్డింగ్, అది దాదాపు 40 years బిల్డింగ్. దానికోసం ఎస్టిమేషన్స్ సహా గవర్నమెంట్కి పంపించాము రెక్టిఫికేషన్ కోసం. వంటశాల కూడా చాలా పాతది, 84 బిల్డింగ్ అది. సో ఒక 50 lakhsతో ఓహెచ్ఎస్ఆర్ను ప్లస్ 2.5 crore మొత్తం రిపేర్కి సంబంధించి కూడా ఎస్టిమేషన్స్ గవర్నమెంట్కి పంపించాము. అది అక్కడి నుంచి వచ్చిన వెంటనే వాటికి సంబంధించి పూర్తిగా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో రెక్టిఫై చేస్తాము. ఇక పిల్లలకు సంబంధించి అయితే సీనియర్ పిల్లల్ని కౌన్సిలింగ్ ఇవ్వడం మూలంగా కానీ లేదా హౌస్ మాస్టర్ సంబంధించి ప్రతిరోజు వాళ్ళకి చెప్పించడం వల్ల కూడా మనం రెక్టిఫై చేస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చారు. రేపో ఎల్లుండో నేరుగా స్కూల్ దగ్గరికి వెళ్ళి తగు విచారణ చేసి ఎవరైనా నిజంగా చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా వాళ్ళని తగు చర్యలు తీసుకోవడానికి అవకాశం. సార్, ఎస్పెషల్లీ ముఖ్యంగా చాలా హాస్టల్లో ఇటువంటి సంఘటనలు అనేది పునరావృతం అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ పెద్ద సీనియర్స్ వచ్చేసి జూనియర్స్ని చేయడం అంటే అక్కడ ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళు కానీ పర్యవేక్షణ లేకపోవడం చాలా ఇదిగా ఉంది. దీని మీద కఠినంగా, ఎందుకంటే చిన్నపిల్లలు హాస్టల్లో ఉండాలి అంటే, ఎందుకంటే భయపడినారంటే ఇంటికి వెళ్ళిపోతాం మేము, ఇక్కడ చదువుకోమో అని కూడా చెప్తున్నటువంటి దీన్ని పూర్తిగా అరకట్టలేమా? పర్యవేక్షణ లోపం అనేది తప్పండి, పర్యవేక్షణ లోపం అనేది లేదు. ప్రజెంట్ అయితే ఇప్పుడు చెప్పిన పేరెంట్స్ ఎవరు కూడా నా దగ్గరికి అయితే ఇంతవరకు కంప్లైంట్ రాలేదు. మొదటిసారిగా వచ్చింది. చిన్నగా పిల్లలు గొడవ పడడం వాస్తవం ఉండుంటుంది, ప్రతి స్కూల్లోనూ కాలేజీలోనూ ఉంటుంది. దాన్ని ఎలా అరికట్టాలనేది మనం చర్యలు తీసుకోవాల్సిన విషయం. ఇందాక చెప్పినట్టు పిల్లల కౌన్సిలింగ్ ద్వారా పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ చెప్పడం ద్వారా వాళ్ళు కూడా తల్లిదండ్రులు చెప్పాలి. మాది ప్రైమ్ బాధ్యత ఉంటుంది టీచర్స్గా మాది, కాబట్టి ప్రిన్సిపల్స్ ద్వారా కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించి ఇటువంటివి ఏవి కూడా మా దృష్టికి అయితే ఇంతవరకు రాలేదు. నేను 1 year నుంచి పనిచేస్తున్నాను. బుల్లింగ్ చేయడం కానీ సీనియర్స్ ఏదైనా ర్యాగింగ్ చేయడం మా పాఠశాలలో కళాశాలలో గురుకుల పాఠశాలలో ఎప్పుడూ లేదు. ఈ చిన్న సమస్య నా దగ్గరకు వచ్చింది, ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి వాటిని కూడా రెక్టిఫై చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇక్కడ చాలామంది స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా ఉన్నారు. ఏం చెప్తారు వారి మాటలు? ఏంటి అసలు ఏమొచ్చింది సార్, మీ దృష్టికి ఏమొచ్చింది ఆ హాస్టల్ గురించి? అంటే ఇవాళ మలుగురు పాఠశాల అనంతపురం జిల్లాలో మలుగురి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జనరల్గా అనంతపురం కరూరు జిల్లాల్లో ప్రైవేటు కార్పొరేట్లో చదువుకోలేక పిల్లల్ని కష్టపడి కోచింగ్లు పోనిచ్చి ఏదో విధంగానే సీట్ తెచ్చుకొని మా పిల్లల బంగారు భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో ఈ గురుకుల పాఠశాలలో చేర్పించడం జరుగుతుంది. ఇక్కడ మలుబూరు గురుకుల పాఠశాలలో పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపించి పిల్లలకు పాములు కనపడుతున్నా, జరిగిపోతులు కనిపిస్తున్నా, లేకుంటే తేళ్ళు ఉన్నా కూడా దారుణంగా, అంటే కనీసం క్యాంపస్ క్లీన్ చేయించుకోవాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకోకుండా ప్రిన్సిపల్స్ వ్యవహరించుకోవడం, అదేమని అడిగినా తల్లిదండ్రుల మీద వాళ్ళ మీద దండెత్తిపోవడం, ఈ విధంగా అంటే ప్రభుత్వకు జీతాలు వేలకు వేలు జీతాలు తీసుకుంటూ తల్లిదండ్రులని గౌరవించాల్సినటువంటి చదువుకున్నటువంటి ప్రిన్సిపాల్స్ స్థాయిలో ఉండి ఇలాంటి వారిని ఉపేక్షించకుండా వీళ్ళని తక్షణము విధుల నుంచి తీసేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి జై భారత్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడ జరుగుతున్నది వాస్తవంగా అక్కడ అయితే, ఎందుకంటే సీనియర్స్ చిన్నపిల్లల్ని దాడి చేయడం, కొడితే వాళ్ళకి కడుపు నొప్పితో కూడా హాస్టల్లో కూడా హాస్పిటల్స్ కూడా జాయిన్ అయినటువంటి పరిస్థితి, ఇటువంటివన్నీ జరిగితే చిన్నపిల్లలు డ్రాప్ అవుట్స్ కూడా ఎక్కువ అయ్యే పరిస్థితి కదా. దీని మీద పై అధికారులు ఏ చర్యలు తీసుకోవాలి? అదే సార్, మేమేం చెప్తున్నాం అంటే స్పష్టంగా పర్యవేక్షణ లోపం. ఒక వార్డుని స్థానికంగా ఉండాలి, అక్కడే క్యాంపస్లోనే నివాసం ఉండాలి, కాపురం చేయాలని స్పష్టమైన జీవోలు ఉన్నాయి. వాళ్ళు అక్కడ క్యాంపస్లో హాస్టల్స్లో ఉండకోకుండా ఎక్కడో దగ్గరలో ఉన్నటువంటి ఇండూపూర్లోనో లేకుంటే అనంతపూర్లో కేంద్రంలో ఉండి అక్కడి నుంచి వెళ్ళి చేస్తామంటే అది కుదరదు. పిల్లలకు, చిన్నపిల్లలు పెద్ద పిల్లలకు వ్యత్యాసం వచ్చి పెద్ద పిల్లలు దాడి చేసి, మీరే అంటున్నారు కాలుతో దాన్ని కడుపు నొప్పించే పరిస్థితి దారుణంగా ఉందంటే, ఒకవేళ పొరపాటున ఏమైనా తన్నేదన్నా ఇంకోటి వాళ్ళు దాడి చేసుకొని కింద పిల్లలు పడి చనిపోయినా కూడా వాళ్ళు తీసుకురావాలనే పరిస్థితి ఉంటుంది కదా. ఇంత మానవీయటువంటి సంఘటన జరుగుతున్నా కూడా పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాల్సింది ప్రిన్సిపాల్ గారు అట్ ది సేమ్ టైం పీఈటీ గారు లేదా వార్డెన్, వీళ్ళ ముగ్గురు 100% వాళ్ళ కోఆర్డినేషన్తో పిల్లల్ని చక్కగా తమ పిల్లల్లాగా చూసుకుంటే గినా ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాదు. ఇలాంటి ఉన్న వాళ్ళను ఇమీడియట్గా ఇప్పుడు డీసీఓ గారి దగ్గరికి వచ్చి కూడా ఈయన కంప్లైంట్ చేస్తే, లేదు 100% నేను వెళ్ళి విజిట్ చేసి వాళ్ళపైన చర్యలు తీసుకుంటాను నిజాన్ని తేలితే అంటే, పేరెంట్స్ ఇంతమంది వచ్చారు. పేరెంట్స్ ఎక్కడో ఉన్నటువంటి మలుగురు నుంచి అనంతపురం స్థానిక కలెక్టర్ కోతవేటి దూరం ఉన్నటువంటి డీసీఓ కేంద్రానికి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేస్తున్నారంటే నిజం ఉంటే వచ్చిందంటారు. డీసీఓ గారు పర్యవేక్షణ చేస్తామని చెప్పారు, చూసి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. లేదంటే గిన దీంట్లో డీసీఓ గారితో పాటు ప్రిన్సిపాల్ వీళ్ళందరూ కూడా ముక్కుమ్మిడిగా ఒకరికొకరు వీళ్ళు అన్ని వస్తువుల విషయంలో కావచ్చు, లేకుంటే వీళ్ళకు అన్ని విషయాల్లో కూడా, అంటే వీళ్ళకు వచ్చినటువంటి ఫుడ్ రైస్ కావచ్చు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో వస్తువులంటే వీళ్ళందరికీ
అందరికీ డబ్బులు పంచుకున్నారు అనే ఉద్దేశం మేము కూడా అనిపించాల్సి వస్తుంది. దీంట్లో ఈయన పాత్ర కూడా డీసీ ఉందని అనాల్సిన అవసరం వస్తుంది. అలా లేదంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని వచ్చిన తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి ఫస్ట్. ఎందుకంటే తల్లిదండ్రులకు చదువురానటువంటి రైతన్న బిడ్డలు కూలీ నేలు చేసుకునే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్లకు ఏం చెప్పాలి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఉంటుంది. ప్రిన్సిపల్ చూస్తే భయపడే పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇన్నాళ్ళు ఓర్చుకొని ఇంకా తమ వల్ల కాదని చెప్పి ఇంతమంది పేరెంట్స్ ఇక్కడికి వచ్చారు కంప్లైంట్ ఇస్తున్నారంటే మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మేము కూడా జై భారత్ నేషనల్ పార్టీ తరఫున విజిట్ చేస్తాము. అందులో భాగంగా ఏమైనా కూడా చర్యలు తీసుకోకుంటే డీసీఓ గారు తీసుకోవాలని కోరుతున్నాం. కోరుకోకుంటే ఈయనగిన యాక్షన్ తీసుకోకుంటే కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాం. అవసరమైతే సెక్రటరీ దృష్టికి తీసుకుపోయి చర్యలు తీసుకునే వరకు మేము విడిచిపెట్టమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. ఇది హిందూపూర్ దగ్గర మలుగురులో ఉన్నటువంటి అంబేద్కర్ గురుకుల పాఠశాల పరిస్థితి. మొత్తం ఏదైతే పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, లీడర్స్ కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి, అక్కడ దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఎవరు పట్టించుకోవట్లేదు. కాకపోతే బిల్డింగ్ ఎప్పుడో కట్టించింది అయినప్పటికీ మాత్రం అక్కడ పరిస్థితులు మాత్రం ప్రిన్సిపాల్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఒకటి చెప్తూనే అక్కడ తేళ్లు కానీ పాములు కానీ విపరీతంగా వస్తున్నటువంటి పరిస్థితులు. కాబట్టి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని కలవడానికి వచ్చినటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకి నాయుడు, RTV అనంతపురం.